నకరేకల్లు, భువనగిరి, ఆలేరు ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగునీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటుంది. రేపు పొద్దుగాల ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండల కాలు పెట్టు. ఈ రోజు భువనగిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో ఒకసారి. పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈ రోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతారు. ఆ మూసీని బాగు చేద్దామని మేము అంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా?